కూడా ఏప్రిల్ మాసంలో 11వ తారీఖున మహాత్మా జ్యోతిరావు పూలే బర్త్డే, అదేవిధంగా ఏప్రిల్ 14వ తారీఖున అంటే రేపు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి బర్త్డే. ఈ జయంతోత్సవాల్ని ఉద్దేశించి ఈ మండలంలో, ఈ గ్రామంలో ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి బర్త్డే సందర్భంగా మేము ఇక్కడికి వచ్చాము. భారతదేశంలో ప్రధానంగా ముగ్గురు మహోన్నతమైన వ్యక్తులు పుట్టారు. ఒకళ్ళు గౌతమ బుద్ధుడు, రెండవ వారు మహాత్మా జ్యోతిరావు పూలే, మూడవ వారు బాబాసాహెబ్ అంబేద్కర్. ఇక నాలుగో వ్యక్తి వీళ్ళ ముగ్గురు యొక్క అనుచరుడు మాన్యశ్రీ కాన్షీరామ్ గారు. సో ఈ జయంత్యుత్సవాలలో మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, విగ్రహాల దగ్గరకు వచ్చి పూలదండలు వేయటం, లేకపోతే జై భీమ్ అని చెప్పడం ఇది కాదు. వీళ్ళు కోరింది ప్రధానంగా మీ ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోండి. మీరే పాలకులు, ఈ దేశానికి పాలకులు మీరే. మీ ఓటు ద్వారానే ఈ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, సర్పంచులు కానీ వీళ్ళంతా ఎన్నికవుతున్నారు. కాబట్టి మీ ఓటు హక్కు ద్వారా నిజాయితీ పరులను ఎన్నుకోండి, డబ్బులకు అమ్ముడు పోకండి, బీర్ సీసాలకి బిర్యానీ ప్యాకెట్లకు అమ్ముడు పోకండి అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ 1933లోనే చెప్పారు. గోడల మీద రాసుకోండి, మీ గోడల మీద, రేపు మేము పాలకులం కాబోతున్నాము అని చెప్పేసి. 10 సంవత్సరాలు కష్టపడి 1919 నుండి 1928 వరకు కష్టపడి అయినా బ్రిటిష్ వాళ్ళతోటి పోరాడి మా వాళ్ళకి 21 సంవత్సరం దాటిన ప్రతి వాళ్ళకు కూడా ఓటు హక్కు ఉండాలి, మీ దేశంలో ఎట్లయితే ఓటు హక్కు ఇస్తున్నారో. ఇప్పుడు 18 సంవత్సరాలకు చేశారు, రేపు 15 సంవత్సరాలు కూడా కావచ్చు. కానీ ఓటును మాత్రం అమ్ముకోవద్దు. ఈ పాలకులంతా కూడా మీ ఓటు హక్కుని దోచుకొని కేవలం ఒక 500 రూపాయలు 1000 రూపాయలు ఇచ్చేసి దాన్ని లెక్క తీస్తే 365 రోజుల చొప్పున 1825 రోజులకి వీళ్ళు ఇచ్చే 5000 రూపాయలు, 500 రూపాయలు, లేకుండా 1000 రూపాయలు, 2000 రూపాయలు రోజుకి కేవలం 27 పైసలే పడుతుంది. 27 పైసలకి మీ బిడ్డని, కన్నబిడ్డని అమ్ముకుంటారా? మీకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఈ యొక్క ఆయుధం ఏదైతే ఉందో, AK-47 కన్నా బలమైనటువంటి ఆయుధం ఏదైతే ఉందో, ఈ ఆయుధాన్ని సద్వినియోగం పరచుకోండి. ఆడపిల్లలను చదివించండి, ముఖ్యంగా ఆడపిల్లలను చదివించండి. మగపిల్లలు చదివిస్తే చాలే అనుకోకుండా ఆడపిల్లలను చదివించండి. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి భద్రనాయకు, ఉపేంద్రబాయి, అదేవిధంగా ఇంకా ఎవరు, మీ అందరి పేరు నాకు గుర్తులేదు, మీ అందరూ కూడా ఇదే విధంగా కార్యక్రమాలు నిర్వర్తించమని చెప్పేసి రోజుకొక గ్రామంలో బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవం, అదేవిధంగా జ్యోతిరావు పూలే జయంతోత్సవం, అదేవిధంగా కాన్షీరామ్ గారి జయంతోత్సవం కూడా జరపాలని చెప్పేసి మీ అందరూ కోరుతూ, మా మిత్రుడు డాక్టర్ జగదీష్ గారు న్యూరో సర్జన్ వచ్చారు, వారు కూడా 2 మాటలు మాట్లాడతారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది, అలాగే పూలే గారిది, అందరిది మనం ఏకదాటిగా సమానంగా ఈక్వాలిటీగా చేస్తున్నాం. కానీ దురదృష్టవశాత్తు కొన్ని వర్గాలు మన పూలే గారికి ఇంపార్టెన్స్ ఇచ్చినా కూడా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బీసీ వాళ్ళకు కూడా మనకంటే ఎక్కువ ఇచ్చినా కూడా వాళ్ళు గుర్తించలేకపోతున్నారు, బాధ. కానీ మన మిత్రులే కాబట్టి వాళ్ళు మనం ఏం అనాల్సిన అవసరం లేదు. ఏదో టైంలో వాళ్ళు అంబేద్కర్ గారి గురించి తెలుసుకుంటారని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. బీసీ వాళ్ళకే ఎక్కువ సారు జాబ్స్ కానీ అన్ని ఇచ్చే చొరవ జరిగింది. వాళ్ళు అర్థం చేసుకుంటానికి టైం పడుతుంది, వాళ్ళు కూడా మనతో కలిసి వస్తారని అనుకుంటున్నాను. వాళ్ళే కాదు, ఈ మధ్య మన బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన దాంట్లో ఓబీసీ వాళ్ళకు కూడా 10% రిజర్వేషన్ ఇచ్చారు. అంటే అంబేద్కర్ కాన్సెప్ట్ పూర్వన్న ఎవరైనా కిందకు పైకి రావాలని చెప్పి, అది ఓసీనా, బీసీనా, ఎస్సీనా, ఎస్టీని కావాలి అందరూ సమ్ముఖంగా చేశాడు. అది మన సార్ని చాలా అప్రిషియేట్ చేయాలి. ఫ్రీడమ్ మీరు ప్రత్యేకంగా మాట్లాడవచ్చు, మీరు ఎవరైనా ఎదిరించవచ్చు. అది డెమోక్రసీ వేలో, నాన్ డెమోక్రసీ ఎప్పుడు వెళ్ళొద్దు. డెమోక్రసీ వేలో మాట్లాడచ్చు, డెమోక్రసీగా ఎవరైనా క్వశ్చన్స్ అడగవచ్చు, డెమోక్రసీగా ఎవరైనా మన రావాల్సిన హక్కులు మనం చేసుకోవచ్చు. అంబేద్కర్ గారు ఆల్రెడీ మనకి చాలా ఇచ్చారు, వాటిని మనం ఎంజాయ్ చేద్దాం. ఫస్ట్ మనకి రోడ్లు లేనప్పుడు కానీ, కరెంట్ లేనప్పుడు కానీ, ఇల్లు లేనప్పుడు కానీ అంబేద్కర్ గారు అన్ని విధాలుగా రిజర్వేషన్స్, ఎమ్మెల్యే టికెట్స్కి రిజర్వేషన్స్ ఉన్నాయి, ఎస్సీకి ఎంపీ టికెట్కి రిజర్వేషన్స్ ఉన్నాయి, రాష్ట్రపతికి రిజర్వేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇంకేం కావాలి? దీన్ని మనం ఉపయోగించుకొని ముందు పాటువే మన ధ్యేయం. ఎడ్యుకేషన్ పరంగా రిజర్వేషన్ ఇచ్చారు, అవి ఉపయోగించుకొని ముందు పాటు మన ధ్యేయం. ఆల్రెడీ అంబేద్కర్ అన్ని ఇచ్చేశారు మనం. కాకపోతే కన్ఫ్యూజన్లో ఉన్న జనాల్ని ఎడ్యుకేట్ చేయడం సార్వా కానీ మాకున్న మా కర్తవ్యం. అది మీకున్నవి మీరు ఉపయోగించుకోండి, ఎక్స్ట్రా మనకేం అవసరం లేదు. ఆల్రెడీ సారు
కమిటెడ్ టు ఆల్ షెడ్యూల్ కాస్ట్ ట్రైబల్స్ కి పక్కగా పొందుపరిచి ఉంది రాజ్యాంగంలో. ఆ రాజ్యాంగాన్ని ఎవరు మార్చలేరు. నాట్ ఓన్లీ ఎస్సీ ఎస్టీ పీపుల్, ఓసీలు కానీ బీసీలు కానీ అందరు పీపుల్ కి సరే ఆ రాజ్యాంగం అంటే వాళ్ళు గమనించరు. ఇప్పుడు సపోజ్ ఒక ఓసీ మహిళ పోతుందంటే ఎవరైనా 4 ఆకతాయి పిల్లలు వచ్చి గొడవ చేస్తే ఆయన ఒక ఓసీ మహిళ ఏదో ఒక శ్రీరామును లేదా ఒక శ్రీకృష్ణుని పిలవరు కదా, అంటే పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తారు. పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి పోలీసులు రమ్మంటారు. అది రాసిన దేంట్లో? రాజ్యాంగంలో. అది వాళ్ళకి తెలియదు. అంటే రాజ్యాంగంలో రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన ఆర్టికల్ ప్రకారం పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తే ఉన్నట్టుకి వస్తే ఆ ఎవరైతే గొడవ చేస్తున్నారో వాళ్ళని అరెస్ట్ చేస్తారు, ఏదైనా చేస్తారు. అది అంబేద్కర్ వల్ల వాళ్ళకి వచ్చిన అవకాశం అని కొన్ని ఓపెన్ కేటగిరీ పీపుల్స్ తెలియదు. ముందు ముందు తెలుస్తుంది. ఏం భయం లేదు. వన్స్ అగైన్ అందరికి మీ ఇక్కడ వచ్చిన అందరికి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. మీ అందరూ మంచిగా ఉండాలి. మళ్ళా రావాలి. మేము వస్తాం, డెఫినెట్ గా మీతో కలుస్తాం. థ్యాంక్ యూ. ఇవాళ మహాత్మా జ్యోతిబా పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాల్ని పువ్వాడ ఉదయనగర్లో మహిళలు అంటే వీరనారి సావిత్రిబాయి పూలే ఆశయ సాధన సమితిలో ఆధ్వర్యంలో ఇవాళ బహుజన వీర వనితల జయంతులు వర్ధంతులు జరుపుకోవటాన్ని మేము అదృష్టంగా భావిస్తా ఉన్నాం. ఇవాళ వాళ్ళు సావిత్రిబాయి పూలే ఆశయ సాధన సమితి ఒకటే అడుగుతా ఉంది, ఇవాళ మహాత్మా జ్యోతిబా పూలేకి భారతరత్న ప్రకటించాలని కోరుతా ఉంది. ఏదో చిత్రపటాలకు ఫోటోలు వేసి చప్పట్లు కొట్టించుకోవడానికి కాదు. వీరనారి సావిత్రిబాయి సంఘం అంటే భారతరత్న ఇవ్వాలని అడుగుతా ఉంది. అదేవిధంగా చదువు కావాలన్నటువంటి సత్యశోధక సమాధి అనే ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి మొట్టమొదట ఈ బహుజనులకు చదువు కావాలని చెప్పినటువంటి సావిత్రిబాయి పూలే పేరుతో జ్యోతిబా పూలే పేరుతో విశ్వవిద్యాలయం పెట్టాలంటుంది. ఏదైతే ఐలమ్మ గారి పేరుతో ఎట్లా పెట్టారో మహాత్మా జ్యోతిబా పూలే పేరుతో సావిత్రిబాయి పేరుతో ఒక విశ్వవిద్యాలయం నెలకొల్పి బహుజన విద్యార్థులకి యువతకి ఉన్నత విద్యకు తీసుకెళ్లటమే ఇవాళ వీరనారి సావిత్రిబాయి పూలే చెప్తా ఉంది. చప్పట్లు కొట్టించుకోవడానికో పూలమాలలు వేసుకొని వేసి ఏదో ఓట్లు అడగటానికో ఇంకేదో రాజకీయం చేయడానికి రావట్లేదు. వీరనారి సావిత్రిబాయి పూలే, రమాబాయి అంబేద్కర్ ఈ రాజ్యాంగం ఏదైతే పాలకులు మనువాద పాలకులు ఇవాళ ఈ రాజ్యాంగం ఇంత పవిత్రమైన గొప్ప రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తా ఉంది. ఈ రాజ్యాంగాన్ని మన ప్రజలు తెలుసుకొని చదువుకొని ఈ రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా యథాతథంగా అమలు చేయాలని చెప్పి అమలు చేయించుకోవటంలో సావిత్రిబాయి పూలే ఆశయ సాధన సమితి ఈ మెజారిటీ మహిళల్ని అవేర్నెస్ చేస్తూ అవగాహన కల్పిస్తూ రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుందాం అనే ఒక లక్ష్యంతో ఇవాళ సావిత్రిబాయి పూలే పనిచేస్తుందని తెలియజేస్తూ ఇవాళ ఈ కార్యక్రమానికి పెద్దలు పుర ప్రముఖులు ఈ దేశానికి బహుజనవాదాన్ని ఇచ్చినటువంటి స్ఫూర్తినిచ్చినటువంటి మన జగదీష్ సారు మరియు గోపీనాథ్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొని కనకయ్య గారు మన గోవింద్ గారు రావటం ఈ అదృష్టంగా భావిస్తూ ఈ వాళ్ళ మహనీయులకి నివాళులర్పించడం అంటే ఘన నివాళులంటే ఈ ఏదైతే పూలే గారిని పూలే జీవిత చరిత్రని అంబేద్కర్ జీవిత చరిత్రని మన భావితరాలు తెలుసుకోవటమే ఇవాళ నిజమైన నివాళిగా మేము భావిస్తూ జై భీమ్, జై తెలంగాణ. జై భీమ్. ఈరోజు పువ్వాడ ఉదయనగర్ లో మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని జరుపుకోవడం మా వీరనారి సంఘం ద్వారా చాలా సంతోషంగా ఉంది. అట్లాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మహిళలకు ఏం చేసిండు అనేది ఈ పేద ప్రజలకు తెలియదు. ఎవరో చెప్పిన దానికే మాట్లాడుతున్నారు. కానీ ఆ రోజు ఆ డాక్టర్ గారు బిఆర్ అంబేద్కర్ గారు చదివిన చదువుకి ఆ వెనక ఉన్న రమాబాయి త్యాగం తెలియదు. అసలు అంబేద్కర్ అంటే ఎవరు, రమాబాయి అంటే ఎవరు, అసలు వాళ్ళకి జయంతులు ఏంటి? ఈ ఉపేంద్రకి ఏమన్నా పిచ్చా, ఈ ఇవి చేయటం ఏంది, అసలు ఈ ఒంటరిగా పోవటం ఏంటి అనేసి అంటున్నారు. కాకపోతే ఫస్ట్ నుంచి మాట్లాడచ్చా మళ్ళీ? ఇలాంటి మేము కేవలం వర్ధంతులే కాదు, వాళ్ళు చేసిన త్యాగాలని ప్రతి మహిళకు, ప్రతి పల్లెటూరులో ఉన్న ప్రతి మహిళకు మేము తెలియజేస్తాం. వాళ్ళు ఎంత పోరాటం చేశారో, వాళ్ళు ప్రజల కోసం ఎంత చేశారో, ఈ ఓటు హక్కుతో గెలిచిన పాలకులకు కూడా ఆయన చేసిన త్యాగాలను కూడా మేము గుర్తు చేస్తాం. అంతేకాకుండా ఈ సిటీ వరకే తెలుసు అంబేద్కర్ గారి జయంతి అంటే, అంబేద్కర్ గారి వర్ధంతి అంటే, పూలే అంటే, కాన్సీరామ్ అంటే, వీళ్ళు కేవలం సిటీ వరకే తెలుసు. ఈ వీళ్ళ త్యాగాలని, వీళ్ళు చేసిన పనుల్ని ప్రతి ఒక్క పల్లెటూరుకి వెళ్తాం. ఈ వారం రోజుల నుంచి ఈ యొక్క అంబేద్కర్ జయంతి గురించి ఇక్కడ చెప్తుంటే ఎవరికి కూడా అర్థం కావట్లేదు. చాలా బాధాకరంగా ఉంది.
ఎందుకంటే ఓట్లప్పుడు 2000 ఇస్తే ఓటేస్తాం, వాళ్ళే గొప్ప అనుకుంటారు. కానీ ఆ ఓటిచ్చిన హక్కు ఆ ఓటిచ్చిన హక్కు ఆ మహానుభావుడు అంటే ఏందో తెలియట్లేదు. కాబట్టి మేము ప్రతి ఒక్క ఊరు వెళ్తాము, వాళ్ళు చేసిన త్యాగాలని మేము గుర్తు చేస్తాం అనేసి మీడియా ద్వారా తెలియజేస్తున్నాం.